మీకు వచ్చినటువంటి సందేహాలను అడగండి. అయితే ఒక్కోసారి టైం ఉండకపోవచ్చండి. మనము లైవ్ క్లాస్లో టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలి, పక్కకు రాసుకొని చివరికి 5 నిమిషాల్లో మీరు డౌట్లు అడగండి. లేదా అక్కడ టైప్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసేటప్పుడు మీకు ఛాన్స్ ఇస్తారు ఎదుటి వాళ్ళు, మీరు అప్పుడు అడగండి. నాకు గుర్తుండదు అనుకుంటే ఏం చేయండి అంటే సందేహాలని అడిగి రాసుకోండి. లేదా రికార్డెడ్ అయితే మీరు మీ ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. మీ క్వశ్చన్ని వాళ్ళకు పంపడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. యాప్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. వాళ్ళు మళ్ళీ మీకు రిప్లై ఇస్తారు. అది రికార్డెడ్ అయినా మీకు వచ్చిన డౌట్ని అక్కడ టైప్ చేసి పెట్టండి. మళ్ళీ అక్కడి నుంచి ఆ వ్యక్తి ప్రొఫెషనల్ టీచర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ సందేహాలకి సమాధానాలు ఇస్తారు. ఇలా ఖచ్చితంగా సందేహాలను తీర్చుకోండి. మీకు వచ్చిన డౌట్స్ని అడగండి, క్లారిఫై చేసుకోండి. లేదా మళ్ళీ రిటర్న్ మీకు మెసేజ్ రూపంలో పెట్టమనండి. లేదా మీరే కాల్ చేసి అడగండి. లైవ్లో అయితే డైరెక్ట్గా అడిగేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, సార్ డౌట్ అడగవచ్చా అని పర్మిషన్ తీసుకోండి, అప్పుడు అడగండి. లేదా చివరి 5 నిమిషాలు మీకు ఛాన్స్ ఇస్తే అడగండి. ఈ మధ్యలో డౌట్ వస్తే ఎక్కడైనా పేపర్ మీద రాసుకొని చివరిలో అడగండి. ఈ ప్రయత్నాలు చేయడం వల్ల డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది.